అదేవిధంగా గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వెంకటేశ్వర్లు గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఇప్పుడు సన్న బియ్యం క్రెడిట్ రాజకీయాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అటు ఒక పక్క మేము ఇన్ని రోజులుగా లేని ఒక పథకాన్ని ఏదైతే పేదలందరికీ కూడా అందరూ రిచ్ రైస్ తినబోతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటి బీజేపీ ఏమో ఇది మేమిస్తున్న దాంట్లో క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారంటూ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. సో ఏంటి అటు బీఆర్ఎస్ కి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. 10 ఏళ్ల పాలనలో మీరెందుకు ఇలాంటివి చేయలేదు అంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. సో ఏంటి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ జీ న్యూస్ తెలుగు న్యూస్ కు నేను ఏమంటున్నానంటే మేడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 16 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి కొత్త స్కీములు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ హెచ్యూ. నేను ఏమంటున్నానంటే, మీరు ఇస్తానన్న మాటల్లోనే సన్న బియ్యం పేద ప్రజలకు ఇస్తానని మీరే చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎవరు అడగలే, బీఆర్ఎస్ పార్టీ అడగలే. మేమేమంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 94 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ కు మీరు గత ఎలక్షన్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇవాళ మీరు వైఫల్యం చెంది లారీలు లేకుండా దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యం చేస్తూ సన్నబియ్యం ఎక్కడ అరకొర ఇస్తూ 94 లక్షల రేషన్ కార్డులకు దాదాపుగా 20 నుంచి 30 కార్డుల రేషన్ కార్డులకే మీరు ఈ మాసంలో జరిగినటువంటి 6వ తారీఖు వరకు ఇచ్చినటువంటి రేషన్ మొత్తం దొడ్డు బియ్యం అంతా సన్నగా చేసి ప్రజలకు ఇస్తే ప్రజలు ఆ రైస్ గా మార్చుకుంటే ఆ రైస్ అంతా ఒక ఉప్మా లాగా తయారైతుంది. ఇది అట్టర్లీ ఫెయిల్ అయిన స్కీమ్. నేనేమంటున్నానంటే, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన సారపాకలో గౌరవ రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళ ఇంటికి భోజనం చేసిన, మోడీ గారు ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇది సంక్షేమం పథకం. ఇది ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట వాస్తవం. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా మీరు ఇస్తానన్న మాట వాస్తవం. కానీ మీరు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇవాళ 94 లక్షల రేషన్ కార్డులకు దాదాపు 2 కోట్ల పై చిల్లుకున్నట్టు జనాభాకు సన్న బియ్యం ఇవ్వాలంటే ఎంత పంట పండాలి, ఎంత చేయాలి? ఇలా సన్న బియ్యం ఇవ్వాలంటే పెద్ద ఎత్తున సన్నలు పండాలి. కానీ తెలంగాణలో సన్నలు పండితే పక్కదారులు పడుతున్నాయి. మీరు ఎఫ్సిఐ గోదాములో మొత్తం ముక్కిపోతున్నాయి. ఇలా ట్రాన్స్పోర్టేషన్ లేదు. మీరు రేషన్ షాపులకు కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలపై ఫోటోలు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాను ఫోటోలు పేపర్లు ఇప్పించుకుంటున్నారు. ఇది అట్టర్లీ ఫెయిల్ అయిన స్కీమ్. నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వంలో 1200 మైనార్టీ స్కూళ్లకు సన్న బియ్యం గౌరవ రాజేందర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడే మేము పిల్లలకు ఇచ్చాము. మేము మా మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని మేము పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇటు బీజేపీ మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర పదాల్లో వాడుతున్నారు. నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వము సన్న బియ్యము హాస్టల్లో పెట్టింది. మేము గవర్నమెంట్ లో వస్తే మేము కూడా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. కానీ ఇలా మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చేయడం లేదు. మీ వల్ల కావడం లేదు. దాదాపుగా మొన్నటికి మొన్న ఈ 1వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు ట్రాన్స్పోర్ట్ సివిల్ సప్లై కార్పొరేషన్ పంపిణీ చేసిన దాంట్లో 20 నుంచి 26 లక్షల మందికి రేషన్ కార్డు హోల్డర్కి సన్న బియ్యం వచ్చినాయి. దాంట్లో కూడా 60% దొడ్డు బియ్యం వస్తుంది. మీరు అట్టర్లీ సన్న బియ్యం ఫెయిల్ అయ్యారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎక్స్ లో పెట్టి ఏదో కళ్ళకు నీళ్లు తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేస్తుందంటే, ఇవాళ మీరు 16 నెలల్లో మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిన గవర్నమెంట్ పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తానన్న మాట వాస్తవం. మీరు ఇవ్వాలి. మీరు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏ మిల్లుల ద్వారా ఏ రికమెండేషన్ తీసుకొచ్చి సన్న బియ్యం పేద ప్రజలకు ఇస్తారో సన్న బియ్యం ఇస్తానన్న మాట మీరు నిలబెట్టుకోవాలి. గత ప్రభుత్వం మేము మైనార్టీ స్కూళ్లకు, బీసీ వెల్ఫేర్ కు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లకు సన్న బియ్యం ఇచ్చిన మాట వాస్తవము. అది 100% సక్సెస్ అయింది. కానీ మీరు ఈ 16 నెలల్లో మీరు ఇచ్చిన 420 స్కీములు, 6 గ్యారంటీలు ఈ సన్న బియ్యం స్కూల్లో అట్టర్లీ ఫెయిల్ అయింది. దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న సివిల్ సప్లై కార్పొరేషన్ల ద్వారా మీరు సన్న బియ్యం ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోండి. నేనేమంటున్నానంటే, మొత్తం 6 రోజులు 8 రోజుల ట్రాన్స్పోర్టేషన్ ఫెయిల్ అయింది. రేషన్ షాపుల దగ్గర జనాలంతా ఎగబడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఫోటోలు దిగుతున్నారు. ఇదంతా
తూతూ మంత్రంగా సాగుతున్నటువంటి సన్నబియ్యం కార్యక్రమం దయచేసి సివిల్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మినిస్టర్లు సరిగా లేరు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, మీ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. మీరు రాములోరి పండగ భద్రాచలం వెళ్లి సారపాకలో ఒక ఎస్టీ వాళ్ళకి ఇట్లే మీరు వెళ్ళండి, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా వెళ్లి మీరు ఈ సన్నబియ్యం స్కీమ్ ను పకడ్బందీగా చేస్తున్నారా చేయడం లేదని సమీక్షించండి. మీరు రేషన్ షాపుల ద్వారా టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు ఇంప్లిమెంట్ చేయండి. అసలు రావడం సన్న బియ్యము రేషన్ షాపులకు రావడం లేదు. మీరు ఇస్తానన్న మాట వాస్తవం అయితే మీరు మీ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి ద్వారా తెలుసుకోండి. తెలుసుకోకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఏవో కూర్చొని తిని ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే ఏం చేయడం లేదు. మొత్తం మోసపూరితమైన కుట్రతో కూడుకున్నటువంటి 6 గ్యారంటీలు ఈ దాంట్లో భాగమే సన్నబియ్యం స్కీమ్. కాబట్టి పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తారని మీరు చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోండి. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇందాక మీరు అన్నారు ఇప్పుడు సన్న బియ్యం కాదు అది దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసిస్తున్నారు అండ్ ఉప్మా లాగా అవుతుందని. మరి మీరు ఇలా అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చెన్నై ఇంటికి వెళ్ళి భోజనం చేశారు కదా, మరి ఒకవేళ మీరు అన్నట్లు ఉప్మా లాగే ఉంటే కూడా ఆయన రెస్పాండ్ అయ్యేవారు కదా. నేను ఏమంటున్నా మేడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం డిస్టిక్ లో ఉన్న మినిస్టర్లు గారు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో తిన్నటువంటి వాట వాస్తవమే, కానీ వాళ్ళు రేషన్ బియ్యం తినలేదు. వాళ్ళు తిన్నది ప్రైవేట్ బియ్యం తిన్నారు. వాళ్ళకి ఆ రేషన్ బియ్యం పెట్టరు. రేషన్ బియ్యం పెట్టుకుంటే వాళ్ళకు 4 కూరలు ఎందుకు పెడతారు? రోజు దళితులు బీసీలు అంతా 4 కూరలు వండుకొని పెడతారా? సీఎం రేవంత్ రెడ్డి గారు పోతే 4 కూరలు పెట్టారు. అది వాస్తవం మేడం. నేను ఏమంటున్నానంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే మీరు సన్న బియ్యం తీసుకున్నారా దొడ్డు బియ్యం తీసుకున్న పక్కన పెట్టి మీరు పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. దాన్ని మీరు పేద ప్రజలకు మంచి సన్న బియ్యం ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లే ఒకవేళ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ బియ్యం తినలేదు ప్రైవేట్ బియ్యం తిన్నారు అని అనడానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? ఒకవేళ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళే రెస్పాండ్ అవ్వచ్చు కదా, వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఎవరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవ మినిస్టర్ హోదాలో వచ్చినప్పుడు వాళ్ళు వెల్కమ్ చెప్తారు, గవర్నమెంట్ కు వెల్కమ్ చెప్పి ఏదో భోజనం చేసి పోయినామని చెప్తారు. నేను ఏమంటున్నానంటే సరే మీరు దొడ్డు బియ్యం తిన్నా కూడా మీకు వచ్చిన లారీలో మీకు సన్న బియ్యం వస్తే మీరు సన్న బియ్యం తిన్నారు కావచ్చు, కానీ రాష్ట్రంలో జరుగుతున్న 33 జిల్లాలో ఈ రేషన్ షాపులలో తీవ్రంగా ఒత్తిడి ఉంది పేద ప్రజల మీద. పేద ప్రజలకు ఎక్కడ సన్నబియ్యం అందడం లేదు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ వ్యవహారాలు ఉన్నాయి. వచ్చిన బియ్యం కూడా ఆ బ్యాగులలో బాగా ముక్కబట్టిన బియ్యం వస్తున్నాయి. దయచేసి మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ గారు, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి గారు, ఆ చైర్మన్ గారు ముందుకొచ్చి పేద ప్రజలకు తెలంగాణలో మీరు సన్న బియ్యం ఇస్తామన్నమాట నిలబెట్టుకోవాలి. దాని ప్రకారం మీరు మీ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. పేద ప్రజలకు సన్న బియ్యం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు మీరు అన్నట్లుగా నిజంగానే ఒకవేళ అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ బియ్యమే తిన్నారనడానికి ప్రూఫ్స్ ఏంటి? అక్కడ పక్కన వాళ్ళు చుట్టుపక్కల వారు ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ రకంగా చెప్పడం జరిగిందా? ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు మేడం? అక్కడ ప్రూఫ్స్ ఎట్లుంటాయంటే ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అది 2-3 గంటల ముందే ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో అంత చెక్కింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ నిజంగా వాళ్ళు తిన్నారు కావచ్చు, కానీ ఆ లారీలో దాదాపు 150-200 వచ్చే బ్యాగులలో ఒక సన్నబియ్యం రావచ్చు. ఇలా ఏ సివిల్ సప్లై కార్పొరేషన్ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా సన్నబియ్యం లేవు. సన్నబియ్యం ఉన్నమాట వాస్తవమే అయితే ఎందుకు ప్రసార మాధ్యమాలలో పేపర్లలో దొడ్డు బియ్యం లెక్క ఉప్మా లెక్క వస్తుందని ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు? నిన్న కరీంనగర్ డిస్టిక్ లో మాకు సన్న బియ్యం రాలేదని హుస్నాబాద్ మండలంలో వచ్చినటువంటి వాస్తవం కాదా? మీరు దయచేసి మీరు పరిశీలించండి, క్షుణ్ణంగా సమీక్షించండి. సన్న బియ్యం పేద ప్రజలకు ఇస్తానన్న మాట మీరు ఆ మాట నిలబెట్టుకోండి. మీరు సన్న బియ్యం ఇవ్వండి, కానీ ఏ మిల్లర్లకో ఏ ఎఫ్సీ వాళ్ళకో ఫోన్లు చేసి దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి పేద ప్రజలకు ఇస్తే ఆరోగ్యరీత్యా అది చాలా హెచ్చరించే పరిస్థితులు ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ కు బీఆర్ఎస్ పార్టీ అప్పీల్ ఏంటంటే మీరు మాట నిలబెట్టుకోండి. సన్న బియ్యము 94 లక్షల రేషన్ కార్డు హోల్డర్లకు 2 కోట్ల పైచిలకు ప్రజలకు మీరు ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్లుగానే వెంకటేశ్వర్లు గారు మీరు అన్నట్లు 2 కోట్ల పైచిలుక మంది లబ్ధిదారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ 56% కేంద్రం తీసుకుంటే 44% మాత్రమే రాష్ట్రం దాన్ని భరిస్తుందంటూ కూడా కమెంట్స్ చేశారు బండి సంజయ్. దీన్ని ఏ రకంగా చూడొచ్చు, మీరు ఏ రకంగా చూస్తున్నారు?
బండి సంజయ్ గారును రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు మాటలు ఇవి. నేను ఏమంటానంటే గత 80 సంవత్సరాలలో చరిత్రలో కేంద్రంలో ఏది ఉంటే ఆ సివిల్ సప్లై వాటా వాళ్ళు ఇస్తారు. రాష్ట్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా వాళ్ళ వాటా వారు పూరిస్తారు. ఎవరు ఏ గవర్నమెంట్లు ఉన్నా కూడా సివిల్ సప్లై ఇచ్చిన ఆ వాటా ప్రకారం ఇవ్వాల్సిందే కదా. ఇలా మీరు రాజీవ్ గాంధీ ఇందిరా ఇళ్లలో గానీ, కేంద్ర ప్రభుత్వం నిధుల్లో గానీ అట్లనే సివిల్ సప్లైలో ఇస్తున్న మాట వాస్తవే. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి, నిధులు ఉండకుండా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి తీసుకోతలేడు, మోడీ గారి ఇంట్లోకి వెళ్ళలేదు. కష్టార్జిత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం ట్యాక్సులు పే చేస్తేనే ఆ ట్యాక్సులకి వెళ్ళి వచ్చిన దాంట్లోనే పేద ప్రజలకు ఈ చట్టారీత్యా మీరు ఇస్తున్న స్కీము గత 80 ఏళ్లకి సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది. దాంట్లో మీరు మాట నిలబెట్టుకోవడం కోసం సన్నబియ్యం ఇవ్వండి. మీరు రాజకీయ మాటలు పక్కన పెట్టి పేద ప్రజల కోసం పాటుపడండి తప్ప ఈ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా, మోడీ ఇస్తున్నాడా అని పక్కన పెట్టండి. పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చే మాట వాస్తవం అయితే మీరు ఇవ్వండి. మోడీ ఇస్తున్నాడు, మోడీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లేదు, బండి సంజయ్ ఇంట్లోకి వెళ్ళట్లేదు, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి. ఈ సంక్షేమము అభివృద్ధి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముడిపడి ఉంది. ఆ స్థాయిలోనే తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మాకు సన్నబియ్యం రావడం లేదని రేపు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మీ వాటా తేల్చండి. ఆ వాటాల ప్రకారం రాష్ట్రంలో తగు రీతిలో సన్నబియ్యం ఇవ్వాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నం అయితే జరిగింది. 10 ఏళ్ల పాలనలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అటు పేదల పైన చిత్తశుద్ధి లేదు, మాకు మాత్రమే ఉంది, అందుకే మేము ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నామంటూ కూడా వాళ్ళు అంటున్నారు. ఏంటి అంటే మరి 10 ఏళ్లలో మీరెందుకు చేయలేకపోయారన్న ప్రశ్నలు కూడా ఈ రోజు మేము 10 ఏళ్లలో ఏం చేశామని ఇలా ప్రజలు సోషల్ మీడియా ద్వారా చేసుకుంటున్నారు. 12 లక్షల మందికి 12 లక్షల కుటుంబ కళ్యాణ లక్ష్మి ఇచ్చాము. 7,50,000 మందికి సాది ముబారక్ ఇచ్చాము. కేసీఆర్ గారి కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇవాళ మీరు 25 లక్షల మంది ప్రజాపాలనకు అప్లికేషన్లు పెట్టుకుంటే 16 నెలల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. గత ప్రభుత్వంలో 6,87,000 రేషన్ కార్డులు ఇచ్చాం. సంక్షేమం గురించి స్వర్ణయుగం గత లిజెండరీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయి. మీరు వచ్చిన దాంట్లో ఆ 10 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ ఇలా 16 నెలల మీరు విధ్వంసం చేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే పండుగకు ఎందుకు ఇవ్వలు చీరలు ఇవ్వలేదు, రంజాన్కి ఎందుకు తోఫాలు ఇవ్వలేదు, క్రిస్టియన్లకు ఎందుకు గిఫ్ట్లు ఇవ్వలేదు, న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇవ్వడం లేదు, కేసీఆర్ గారి కిట్లు ఎందుకు ఇవ్వడం లేదు, దాని గురించి చెప్పండి తప్ప మీరు ఇచ్చే మాట వాస్తవం అయితే ఇవ్వండి. మీరు మళ్ళీ గెలిపించారు కదా, ఆ మాట నిలబెట్టుకోండి. ఓకే అండి. ఎస్, ఇక జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు, గుడ్ మార్నింగ్ అండి.